చాలా దూరంలో రంగులతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం నవ్వులతో పాటలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ప్రతి ఉదయం సూర్యుడు తన కాంతిని ఆ గ్రామంపై చల్లేవాడు. అది కొత్త ఆశలతో మొదలయ్యే రోజు అని అందరికీ అనిపించేది. ఆ గ్రామంలోనే లూమీ అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుండేది. లూమీ చాలా ఆసక్తిగా ప్రపంచాన్ని చూస్తూ ఉండేది. ప్రతి చిన్న విషయంలోనూ ఏదో ఒక అద్భుతాన్ని కనుగొనేది. ఒకరోజు ఆ గ్రామంలోని రంగులు మెల్లగా మసకబారడం మొదలయ్యాయి. వీధులు నిశ్శబ్దంగా మారాయి. ఇళ్ల తలుపులు మూసుకుపోయాయి. భయం అందరి మనసుల్లో నిండిపోయింది. లూమీ ఈ మార్పును గమనించింది. ఏదో తప్పు జరుగుతోంది అని ఆమె కనిపించింది. ఇతరులంతా భయపడుతుంటే లూమీ మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. గ్రామంలో ఒక పాత గ్రంథాలయం ఉండేది. అది ఎన్నో రహస్యాలను దాచుకొని ఉండేది. అక్కడ లూమీకి ఒక వెలుగుతో మెరిసే పటం దొరికింది. ఆ పటము ఆమెను పిలుస్తున్నట్టుగా అనిపించింది. ఆ పటము ఆమెను ఒక మాయాజాల అడవి వైపు తీసుకెళ్ళింది. అడవి నిశ్శబ్దంగా కాని అద్భుతంగా కనిపించింది. భయం ఉన్నా కూడా లూమీ అడుగులు వెనక్కి వేయలేదు. చీకటి నీడలు ఆమెను సందేహంలోకి నెట్టాయి. నువ్వు చేయగలవా అని అవి అడిగినట్టుగా అనిపించింది. అదే సమయంలో లూమీ ఒక చిన్న జంతువును సహాయపడింది. ఆమె దయతో ఆ అడవి కొంచెం వెలిగినట్టయింది. ఆమె ఒక అద్దంలాంటి సరస్సు దగ్గరకు చేరింది. ఆ నీటిలో అన్నీ స్పష్టంగా కనిపించాయి. సరస్సులో తన ప్రతిబింబాన్ని చూసిన లూమీకి ఒక నిజం అర్థమైంది. తాను వెతుకుతున్న వెలుగు బయట కాదు అని. ఆ క్షణంలోనే లూమీ హృదయంలోని వెలుగు వెలిగింది. ఆ వెలుగు గ్రామం వైపు విస్తరించింది. మళ్లీ రంగులు తిరిగివచ్చాయి. పువ్వులు వికసించాయి. ఇళ్ళు మళ్లీ మెరిశాయి. నవ్వులు తిరిగి వినిపించాయి. గ్రామం మధ్యలో లూమీ నిలబడింది. ఆమె చిన్నదైనా ఆమె ధైర్యం గొప్పది. గ్రామమంతా పండుగలా మారింది. అందరూ ఆనందంతో నిండిపోయారు. లూమీ పిల్లలతో ఇలా చెప్పింది, మనలో ఉన్న వెలుగే మన బలం. ఆకాశం కూడా ఆ వెలుగుతో మెరిసినట్టుగా అనిపించింది. ఆశ ప్రతి హృదయంలోకి చేరింది. లూమీ తన హృదయంపై చెయ్యి పెట్టి చిరునవ్వు నవ్వింది. ఆమె వెలుగు శాశ్వతమైంది. నీపై నువ్వు నమ్మకం పెట్టుకుంటే నీ హృదయంలోని వెలుగు ప్రపంచాన్నే మార్చగలదు.